గవర్నమెంట్ హాస్పిటల్ కొడతాను పండండి అన్నింటి ఇక్కడ పండండి పళ్ళు లోపల వెళ్ళలేదు కదా వాటింగ్ వేరే ఉంది కదా దానికి అడ్డలే బాబు గారు మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ని డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ని ఈరోజు పరిశీలించడం జరిగింది. ఇక్కడ దాదాపు ప్రతిరోజు దగ్గర అవుట్ పేషెంట్స్గా 1600 మంది అవుట్ పేషెంట్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ 605 బెడ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఇక్కడ నిర్వహించబడతా ఉంది. ప్రొఫెసర్స్ కానీ డాక్టర్స్ కానీ అందరితో కూడా మాట్లాడటం జరిగింది. ఎవరైనా బయట ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడే మచిలీపట్నంలోనే స్టే చేసే విధంగా వాళ్ళకి ఏర్పాట్లు చేసుకుందని చెప్పడం కూడా జరిగింది. అలాగే ఇక్కడ స్టాఫ్ నర్సెస్ కొంత ఉంది. దగ్గర ఒక 90 స్టాఫ్ నర్సెస్ని నియమించుకోవాల్సింది. అలాగే ఇక్కడ కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా రిక్వైర్మెంట్ ఉన్నాయి. అవన్నీ కూడా మాకు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళందరినీ మేము కోరేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో పేషెంట్స్కి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా, ముఖ్యంగా అవుట్ పేషెంట్స్కి ఇక్కడ బాగా ఒత్తిడి ఎక్కువగా ఉంది. దాన్ని కూడా ఇప్పుడు పరిశీలన చేశాం. అందుకనే సదరన్ కూడా ఈరోజు ప్రతి మంగళవారం సదరన్ ఉండటం వల్ల సదరన్ వాళ్ళు కూడా రోజుకి 800 మంది వస్తున్నారు. రెగ్యులర్గా వచ్చే పేషెంట్స్ కానీ ఓపీ పేషెంట్స్ అవుట్ పేషెంట్స్ చూపించిన వాళ్ళు కానీ బాగా ఒత్తిడి ఎక్కువ అవుతుంది. కాబట్టి అది సపరేట్ చేయమని చెప్పి సూపరింటెండెంట్ గారు చెప్పడం జరిగింది. వారు WHO గారికి సంబంధించినటువంటి డైట్ ఉంది, దాంట్లో ఏర్పాటు చేస్తామని చెప్పడం కూడా జరిగింది. మరి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఎక్కువ శాతం మనం బడ్జెట్లో ఖర్చు పెట్టే ఒకటి ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ కేర్. ప్రజల ఆరోగ్యం కోసం మన ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. గతంలో చూస్తే హాస్పిటల్స్ అన్ని కూడా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు
మళ్ళీ వాటన్నిటి కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ఆరోగ్య శాఖ మంత్రి వారు సత్యకుమార్ గారు నిరంతరం దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టుకోవడం, ఇవాళ హాస్పిటల్స్ అన్ని కూడా డాక్టర్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. అయితే పబ్లిక్ కూడా కొంత సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెంచాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆపరేషన్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. ఇప్పుడే కొన్ని వెంటిలేటర్స్ రిక్వైర్మెంట్ ఉంటున్నారు. అవన్నీ కూడా సిఎస్ఆర్లో కొంత గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా రావాల్సిన కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ కొంత సెక్యూరిటీ లోపల అయితే కనబడుతుంది. దాన్ని కూడా ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు క్లియర్గా చెప్పడం జరిగింది. మెయిన్ ముఖ్యంగా ఇక్కడ పార్కింగ్ విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ కూడా సరిగ్గా మెయింటైన్ చేయలేదు. గతంలో చేసేవాళ్ళు ఇప్పుడు ఈ మధ్యన డిస్టర్బ్ అవుతుంది. అలాగే శానిటేషన్కి సంబంధించిన కాంట్రాక్ట్ కూడా క్లియర్గా చెప్తాం. ఎక్కడైనా తేడాలు వస్తున్నప్పటికీ చాలా సీరియస్ యాక్షన్స్ ఉన్నాయని కూడా చెప్పడం కూడా జరుగుతుంది. స్టాఫ్ను కూడా మరి త్వరలోనే ఇక్కడ అవసరమైన స్టాఫ్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఆ రోజున మెడికల్ కాలేజ్ ఇక్కడ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఇక్కడ అన్ని రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ దొరుకుతాయని ఉద్దేశంగా రోజున మెడికల్ కాలేజెస్ కోసం కృషి చేయడం జరిగింది. ఇవాళ పీజీ కూడా వచ్చింది. పీజీ సీట్స్ కూడా ఇవాళ శాంక్షన్ అయింది. మచిలీపట్నం హాస్పిటల్ అన్ని విధాలా ముందుకు తీసుకెళ్ళేది ఇంకా మెరుగైనటువంటి హాస్పిటల్గా తీర్చిదిద్దడానికి అవసరం అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఎటువంటి